నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు వాసవి మాత పారాయణం జరిపారు. అనంతరం దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగులతో నిండింది. అధిక వచ్చే నెల నవంబర్ 2న నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా హాజరవుతారని పేర్కొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని మొదటి శుక్రవారం వాసవి మాత ఆలయం, కమల్ రోడ్, శ్రీవేరి భవన్, అలాగే ఆర్యవైశ్య పట్టణ సంఘం తరఫున మనము ఈరోజు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆనాటికి మహా వాసవి దీపోత్సవ కార్యక్రమం చెప్పి నామకరణం చేసుకున్నాం. మొదటి శుక్రవారం ఎంతో పవిత్రమైంది. వందల సంఖ్యలో ఈరోజు మహిళలు కూడా ఆర్య వయసులు వచ్చారు. అలాగే వైశ్య బంధువులందరూ కూడా వచ్చి ఇంటి కార్యక్రమాన్ని అమ్మవారికి దీపాలంకరణ చేసి ఎంతో అద్భుతంగా ఈరోజు దీపోత్సవ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. అలాగే కార్తీక మాసంలో ఇంకా ముంగట కూడా వన భోజనాలు ఉన్నాయి. అవి కూడా అంగరంగ వైభవంగానే నిర్వహిస్తాం. అలాగే 2వ తారీఖు ఆర్యవైశ్య సంఘం పట్టణానికి నేను మొన్న గెలిచాను. దానికి ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. దానిలో భాగంగా మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు రావడం జరుగుతుంది ఆ రోజు 2వ తారీఖు రోజు. అలాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది. లోకల్ కుటుంబపరులు కూడా అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వైశ్య సోదరులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇంటి కార్యక్రమాలన్నీ మీరు విజయవంతం చేయాలని కోరుతూ జై వాసవి, జై జై వాసవి.